రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భరత్ గౌడ్ను పార్టీ ఇతర నాయకులతో కలిసి కిషన్ రెడ్డి సన్మానించారు. రానున్న బల్దియా ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి గెలుపు బావుట ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల పాటు దేశాన్ని సుస్థిరాభివృద్ధితో పాటు అవినీతికి తావు లేకుండా నిజాయితీ పాలన ప్రధాని మోదీ అందించారని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ లో మంత్రులు వెళ్లాలంటే మజ్లిస్ పార్టీ అనుమతి తీసుకుని పాతపట్నంలో పర్యటించి, మజ్లిస్ పార్టీ అనుమతి లేకుండా పాతపట్నంలో పర్యటించేటువంటి పరిస్థితులు. మాటలకు చేతలకు పొందలేదు, మాటలు కోటలు దాటాయి అని పనులు ఈరోజు సెక్రటరీ దాటడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీజేపీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందరము కలిసిమెలిసి సోదర భావంతో సమిష్టి నాయకత్వంతో ఈ జిల్లాలో రానున్న రోజుల్లో అన్ని కార్పొరేటర్ సీట్లు, అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచే విధంగా అంకిత భావంతో పనిచేద్దాం.